పవన్ కళ్యాణ్ సినిమాను ఆపే దమ్ము ఎవరికీ లేదు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే సమస్య వచ్చిందన్న దిల్ రాజు. కాకానికి 14 రోజుల రిమాండ్ విధించిన వెంకటగిరి కోర్టు. అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్న మాజీ మంత్రి. నూజివీడు కోర్టులో వంశీకి చుక్కెదురు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ పిటిషన్ కొట్టివేత. అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడమే భారత లక్ష్యం. పాక్ ద్వేషంతో బతుకుతోందని మోదీ ఫైర్. ఉగ్రవాద శిబిరాలపై దాడుల తర్వాతే పాక్తో చర్చలు. ముందస్తు సమాచారం ఇవ్వలేదన్న జైశంకర్. మోదీ నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. 1 నేషన్ 1 ఎలక్షన్ ఆచరణ సాధ్యమేనన్న పవన్. పేలుళ్ల కుట్ర కేసులో కీలక విషయాలు వెలుగులోకి. 12 మందిని మానవ బాంబులుగా తయారు చేశారని అనుమానం. ముంబైలో భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ జారీ. విమానాలు, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం. బంగ్లాదేశ్ యువతుల్ని చైనీయులు పెళ్లాడొద్దు. చైనా రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ. సముద్రంలో మునిగిన లైబీరియన్ కార్గో షిప్. కొల్లం తీరానికి కొట్టుకొచ్చిన 8 కంటైనర్లు. తులం గోల్డ్పై 700 రూపాయలు తగ్గిన ధర. హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ ధర 99,065 రూపాయలు.